శివారాధన చేస్తే నాలో ధైర్యం నింపే శివనామా స్మరణం శివ శివ శక్తి స్మరణం హర 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 శంభో శంకర బం బం బోల. శ్రీ బాలవేశ్వర స్వామి దేవస్థానం జాతర మహాశివరాత్రి జాతరకు ఇచ్చేస్తున్న గ్రామ ప్రజలకు భక్తులకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే మహాశివరాత్రి జాతర శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ మా మహాశివరాత్రి జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వెలిసినటువంటి మహాశివుడు స్వయంభుగా వెలిసిన స్వయంభువుడు లింగంగా వెలిసినటువంటి శివుడు. ఈ దేవస్థానానికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది, ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడ ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ వాటిని నెరవేర్చే దేవుడుగా, ఎంతో ఘనమైన గొప్ప దేవుడుగా ఈ మా బాలవేశ్వర స్వామికి చరిత్ర ఉంది. కావున ఇక్కడ వచ్చేసిన ఎన్నో గ్రామాల నుంచి, చుట్టుపక్కల దాదాపు 100 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి ఎంతో మంది భక్తులు ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు రాత్రి రుద్రాభిషేకం, నిషి పూజలు కూడా ఉంటాయి. అలాగే రేపు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి కూడా రేపు అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చిన ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ దేవుడి మహా బాలవేశ్వర స్వామి దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వాళ్ళ కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మా గ్రామాభివృద్ధి తరఫున తెలియజేస్తూ ధన్యవాదాలు. శివరాత్రి చాలా పెద్ద ఎత్తున జాతర నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కావున గ్రామం మీద పెద్ద మనుషులు కానీ పురోహితులు కానీ వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తూ ఈ యొక్క మహాశివరాత్రి జాతరను నిర్విఘ్నంగా నిర్వహించడంలో వీరందరికీ చాలా ఉంది. మరియు ఈ దేవుడు మొక్కుబడి దేవుడు కావున చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తారు భక్తులు. ఇది ఈ విధంగా 4 నుంచి మళ్ళీ గండ దీపానికి నూనె పోయడం జరుగుతుంది. అప్పుడు కూడా చాలా భక్తుల రద్దీ చాలా ఉంటుంది. మరియు 11 తర్వాత గుడి శుభ్రం చేసిన తర్వాత నిధి పూజ కార్యక్రమం ఉంటుంది. అప్పుడు స్వామివారికి మహానైవేద్యం నిర్వహించి భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు కానీ, గ్రామం మీద పెద్దలు కానీ, సర్పంచ్ వాళ్ళు కానీ తగిన చర్యలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. తర్వాత ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు పూజా కార్యక్రమం 12 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత 4 గంటల దాకా ఈ కార్యక్రమం నడుస్తుంది. 4 గంటలకు పెద్ద చావ గుడికి రావడం జరుగుతుంది. ఘనంగా ఊరేగింపు పెద్ద చావ ఊరేగింపు జరుగుతుంది. చిన్న చావ జరుగుతుంది. భక్తితో ఈ కార్యక్రమంలో చాలా నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. అందరి సహకార్యాలతో ఇది నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ఆ బాలవేశ్వర స్వామిని వేడుకుంటున్నాము.